నిన్న వీడియోలో పౌడర్ ఎలా చేసుకోవాలి, స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అనేది పోస్ట్ చేశా కదా. సో ఈరోజు బేబీకి నేను ఎలా ఫీడ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి. దాన్ని ఎలా కుక్ చేస్తాను అనేది. సో అరౌండ్ 150 ml దాకా వాటర్ తీసుకొని అందులోకి 1.5 స్పూన్ దాకా పౌడర్ తీసుకున్నాను అనమాట. అసలు మంచి ఫ్లేవర్ ఉందన్నమాట. ఇది నాకే టేస్ట్ అనేది, స్మెల్ అనేది ఎంత మంచిగా వస్తుందన్నమాట మనం ఏం తింటాం కాబట్టి. సో ఇలా తీసుకున్నాక దీన్ని మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. కొంచెం అటు ఇటైనా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే ఆల్రెడీ పౌడర్ని మనం ఒక వే ఆఫ్ పద్ధతిలో అనేది నీట్గా చేసుకున్నాం కదా. ఆల్రెడీ ఎండబెట్టి వేయించింటాం కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అనమాట బేబీకి అయితే. సో ఇలా ఒక టెక్స్చర్ వచ్చే వరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట, పొంగు పట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని. సో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ గట్టిగా చేసుకోవచ్చు అనమాట, ఫుడ్ లాగా. ఇప్పుడైతే ఇంకా మిల్క్ అడిక్షన్ కాబట్టి వాళ్ళకి మిల్క్ లాగా ఉండేలాగా చూసుకుంటే బాగా తీసుకుంటారు అనమాట. అందుకని చెప్పి నేను ఇలా మిల్క్ లాగా కొంచెం పల్చగా ఉండేలాగే తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా అయితే తీసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని బేబీకి అయితే ఫీడ్ చేస్తాను. సో నేను ఈ వీడియోలో అయితే బేబీకి ఫీడ్ చేసేది అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇంకా ఇప్పుడిప్పుడే కదా ఫీడ్ చేస్తున్నా. సో కొంచెం దిష్టి అలా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను అనమాట. ఫుడ్ విషయంలో ఒక్కటే బిలీవ్ చేస్తాను, ఇంకే విషయంలోనే బిలీవ్ చేయను. సో పోను అయితే మీకు చూపిస్తానండి. సో ఇలా అయితే బేబీకి ఫీడ్ చేసుకున్నాను అనమాట. సో బేబీ అయితే ఇష్టంగా తీసుకుంటుంది. సో ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే మీకు పెడతాను. స్టే ట్యూన్ టు మై